నమస్తే, నేను మీ సతీష్. జగన్ దండయాత్రలతో ధ్వంసం, నాశనం, వినాశనం. మరి ఏం ధ్వంసం కాబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ దండయాత్ర లాంటి పర్యటనలు, ఈ పరామర్శలతో ఏం నాశనం కాబోతా ఉంది, ఏది వినాశనం కాబోతా ఉంది అనేటువంటిది చూస్తే ఈ రోజున పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ధ్వంసం కాబోతా ఉంది. దానికి ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేస్తూ ఉన్నాడు. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా నాశనం కాబోతా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి తనకి తాను చేసుకుంటున్నటువంటి వినాశనం. గడిచిన 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశాడు, రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు. ఇప్పుడు అధికారం కోల్పోయేటప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఏ విధంగా తయారైంది అంటే సొంత పార్టీ స్ట్రక్చర్నే ధ్వంసం చేసుకుని ఆ పార్టీనే నాశనం చేసుకునే వినాశనానికి ఒడిగడతా ఉన్నాడు అని చెప్పి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలం పర్యటనల పేరుతో తిరుగుతూ ఉన్నాడు. అటు పొదిలి వెళ్ళినా, అంతకుముందు గుంటూరు మిర్చియాడ్కి వెళ్ళినా, ఈరోజు బంగారుపాళ్యంకి వెళ్ళినా అక్కడ అన్నీ కూడా స్టేజ్ మేనేజ్డ్ షోస్, కొన్ని ఈవెంట్లకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఆ ఈవెంట్లు చేస్తూ ఉన్నాడు, అక్కడ ఈవెంట్లు చేయిస్తూ ఉన్నాడు. అరే అక్కడ రైతులకి నిజంగా సమస్య ఉంటే ఆ సమస్యను గురించి ప్రస్తావించడానికి వెళ్తూ ఉంటే ఎలా వెళ్ళాలి? ఓకే, తమ పార్టీ నాయకుల్ని, కొంతమందిని స్థానికంగా ఉండేటువంటి నాయకుల్ని తీసుకుని వెళ్ళొచ్చు. నిజంగా రైతుల్ని అక్కడ పరామర్శించి వాళ్లకున్నటువంటి సమస్య ఏమిటో దాన్ని ప్రస్తావించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎలా ఉంటాయి? ముందుగానే ఒక్కొక్కళ్ళకి టార్గెట్లు ఇచ్చి పెద్ద ఎత్తున జన సమీకరణ జరగాలి. అక్కడ వచ్చిన వాళ్ళంతా తన చుట్టూ గుమిగూడి సీఎం 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 అని అరుస్తూ ఉండాలి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే పరామర్శకు వెళ్తాడో ఆ పరామర్శ పేరుతోటి కొన్ని ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్స్ జరుగుతాయి. ఉదాహరణకి ఈ రోజున బంగారుపాళ్యం వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన కారణం ఏమిటి? మామిడి రైతులంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళకి మద్దతు ధర రాక, మరి ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోవట్లేదు అని చెప్పి అబద్ధాలని వండి వార్చడానికి వెళ్ళాడు. కానీ వాస్తవంగా ప్రభుత్వం నిజంగా వాళ్ళని పట్టించుకోవట్లేదా అంటే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. ఎక్కడైతే గనక రైతులకు సంబంధించి మద్దతు ధరని ప్రకటించారు, అదేవిధంగా సబ్సిడీ కూడా ప్రభుత్వం తరఫున రైతులకి సబ్సిడీ ఇవ్వడంతో పాటుగా ఏ ఒక్క రైతుకి కూడా ఆఖరి క్వింటా వరకు, ఆఖరి కిలో వరకు కూడా, ఆఖరి మామిడి పండు వరకు కూడా ప్రతి ఒక్కటి కొనుగోలు చేయాలి అని చెప్పి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ పెట్టారు. దానిపైన నిత్యం ప్రత్యేక పర్యవేక్షణ కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అక్కడికి బంగారుపాళ్యం పర్యటన, మామిడి రైతుల పరామర్శ పేరుతోటి అడ్డంగా దొరికిపోయాడు. అన్నీ కూడా స్టేజ్ మేనేజ్డ్ షోలే. జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ కూడా ఈవెంట్లు మాత్రమే. ఈవెంట్స్ అంటే మనకేం కావాలో అది మనం చేయించుకుంటాం, కానీ నిజంగా రైతులు బాధలో ఉంటే అది వేరే. కానీ ఇవేమిటంటే కృత్రిమంగా జగన్మోహన్ రెడ్డి తయారు చేసేటువంటి రైతు సమస్యలు అన్నమాట. రైతులు ఎక్కడా కూడా బాధపడుతున్న పరిస్థితులు లేవు. ఎందుకంటే ఈ రోజున రైతులకి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించింది. అయితే 1-2 రోజులు ఆలస్యం జరుగుతుందేమో, కానీ పూర్తిగా కొనుగోళ్ళు అనేటువంటిది ప్రభుత్వం తమ బాధ్యతగా తీసుకుని అటు ట్రేడర్స్ కావచ్చు, లేదంటే కనుక పల్ప్ ఇండస్ట్రీస్ కావచ్చు, వాళ్లతోటి కొనిపిస్తూ వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తే ప్రభుత్వం కొంత సబ్సిడీ ప్రకటించి దానికి సంబంధించి కేంద్రంతో కూడా సంప్రదింపులు జరిపి కేంద్రం నుంచి ఇంకా డబ్బులు విడుదలైనా అవ్వకపోయినా, నిధులు అనేటువంటిది వచ్చినా రాకపోయినా ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ రోజున దాదాపు 260 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. కేంద్రానికి ఒక ప్రతిపాదన పెట్టారు, మామిడి రైతులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి సబ్సిడీ ఇచ్చేందుకు 260 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని. ఇంకా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు విడుదల కాకముందే 130 కోట్ల రూపాయలు విడుదల చేసి ఆ డబ్బుల్ని సబ్సిడీ రూపంలో రైతులకు ఇస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 12 రూపాయలు మద్దతు ధర పెట్టేటప్పటికీ పొరుగునున్నటువంటి కర్ణాటక నుంచి కూడా రైతులు ఈ రోజున సరిహద్దు ప్రాంతాల నుంచి వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో తమ మామిడి పళ్ళు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు. మరి పొరుగు రాష్ట్రం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అమ్ముకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవట్లేదని ఇలాగా ఏదో స్క్రిప్ట్ ఎవరో రాసిస్తారు. ఆ ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ని తీసుకొచ్చి తాను పాపం రైతు బాంధవుడినని చెప్పి, రైతుల పక్షపాతినని చెప్పి, అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రస్తావించకపోతే రైతుల సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వాళ్లే లేరు అని చెప్పి తనని తాను ఒక దైవాంశ సంభూతుడిగా ఆయన ఎలివేట్ చేసుకుంటూ ఆయన వస్తున్నాడు అంటే ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున జన నీరాజనం పలకడానికి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తున్నారు అని చెప్పి బాజాలు ఊదించుకుంటాడు. ఈ రోజున అట్లాగే చూస్తా ఉన్నాం కదా, ఆయన ఏది మాట్లాడాలన్నా కూడా నిజంగా రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే రైతు సమస్యల పట్ల ఎక్కడ మాట్లాడాలి? అసెంబ్లీలో మాట్లాడాలి. ఆ అసెంబ్లీకి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. మిర్చియాడ్ రైతులకి అక్కడ పరామర్శన వెళ్ళాడు. ఆ తర్వాత పొదిలి రైతులని చెప్పి వెళ్ళాడు. అరే నిజంగా సమస్యలు ఉండి
ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అంటే ఒక ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి బాధ్యత ఏమిటి? బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా. ఎందుకంటే పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజున ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రజా సమస్యల్ని లేవనెత్తాలి, అక్కడ ప్రస్తావించాలి. కానీ అక్కడికి మాత్రం బోర్డు సెట్ వేయించుకుంటాడు. కావాలంటే అసెంబ్లీ సెట్ కూడా వేయించుకోవడానికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మనకి దున్నపోతు మీద వర్షం కురిసినట్టే కదా, మనకేమైనా సిగ్గా శరమ ఏముంటాయని? ఏమీ ఉండవు. అందుకే అరే ప్రతిపక్ష నేత హోదా అనేటువంటిది ప్రజలు ఇవ్వాలి, అది స్పష్టంగా ఆయనకి తెలిసి కూడా మళ్ళీ సిగ్గొదిలేసినట్లుగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి న్యాయస్థానాలకు కూడా వెళ్తాడు. అరే బాబు, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది స్పీకర్ అయ్యనపాత్రుడు గారు లేదా న్యాయస్థానాలు కాదు, ప్రజలు ఇవ్వాలి. ఈ విషయం తెలిసి కూడా కావాలని జగన్మోహన్ రెడ్డి మొంకి పట్టడం. ఈ రోజున బంగారుపాళ్యంకి వెళ్ళాడు. నిజంగా అక్కడ ప్రజా సమస్యల గురించి వెళ్ళాడా అంటే కాదు, స్టేజ్ మేనేజర్ షోలు చేయడానికి వెళ్ళాడు. ఈ రోజున ఒక బల ప్రదర్శన లాగా ఏదో రాజకీయ పర్యటనలు ఉంటాయి, ఆ విధంగా రాజకీయ పర్యటన లాగా వెళ్ళిపోయాడు. నిజంగా రైతుల పరామర్శ అయితే అక్కడికి వెళ్ళి రైతులు ఇబ్బందులు పడతా ఉంటే వాటిని గురించి మాట్లాడాలి. కానీ వాళ్ళతోటి రైతుల ముసుగులో కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి ఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర ఇది, దానికి సాక్ష్యాలు కూడా బయటకు వచ్చినాయి. ఇది చూస్తూ ఉన్నాం కదా, మామిడి రైతులు మామిడికాయలు రోడ్ల మీద పోసేశారంట. పోసేసేసి ఈ రోజున మాకు అమ్ముకునేటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఇది వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, తమ నిరసన తెలియజేస్తూ ఉన్నారు అని. కానీ ఏమిటవి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టుకుని ఆ ట్రాక్టర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు ఏర్పాటు చేసి వాటిలో మామిడి పళ్ళు వేయించి మామిడి పళ్ళతో ఆ ట్రాక్టర్లన్నీ నింపి వాటిని కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయానికి ఆయన వచ్చే మార్గంలో అలాగ వేయించేసి స్టేజ్ మేనేజర్ షోలు కాకపోతే ఏమిటి? చూడండి ఈ వీడియో ఒక్కసారి. ఈ గెంతుతున్నారు మామిడి పళ్ళన్నీ కూడా కావాలని రోడ్ల మీద పారబోసి, కావాలని జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అని చెప్పి ట్రాక్టర్లతోటి మామిడి పళ్ళు తెప్పించి అక్కడ పారబోయించి ఇదిగో రైతులు ఈ విధంగా తమ నిరసన తెలియజేస్తున్నారు అని చెప్పి అదేదో పెద్ద ఇది చూపించడం. కానీ వాస్తవానికి ఏమిటి? 5 ట్రాక్టర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్లే పురమాయించి ఇవ్వండి. ఈ రకంగా ఏ రైతైనా కూడా కష్టపడి పండించినటువంటి తన పంటని ఆ విధంగా రోడ్డును పారేసుకుంటాడా? ఎవరైనా కూడా ఈ రకంగా పారేసుకుని అక్కడికి వచ్చి డ్యాన్సులు చేస్తారా? అక్కడికి వచ్చి గెంతుతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పెట్టుకుని ఆ ట్రాక్టర్లన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చి పారబోస్తూ ఉన్నారు. ఇలాంటివి చేసే దానికంటే కూడా ఎవరైనా పేదవాళ్ళకి ఇచ్చుంటే, ఎందుకంటే డబ్బులు ఇవ్వకుండా రైతుల దగ్గర తీసుకున్నారో మరి ఏమిటి అన్నది కూడా తెలియదు. కానీ వాటిని అలా నాశనం చేసేదానికంటే ఎవరికైనా పేదవాళ్ళకి ఇచ్చినా వాళ్ళైనా కనీసం తింటారు కదా. అరే 5 ట్రాక్టర్లు కేవలం జగన్మోహన్ రెడ్డి తన పబ్లిసిటీ పిచ్చి కోసం తన పర్యటనలో ఇంత జరుగుతోంది అని చెప్పేసి ఒక స్టేజ్ మేనేజ్డ్ షో చేయడానికి, షో ఆఫ్ చేయడానికి, ఒక ఈవెంట్ని చేయడానికి జగన్మోహన్ రెడ్డి పర్యటన పేరుతో వచ్చి అంత పంటని నాశనం చేయించాడు వాళ్ళతోటి. వాటి మీద ట్రాక్టర్లకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం తన పర్యటన కాబట్టి ఇలాంటివన్నీ చూపించి ప్రభుత్వం మీద బురద జల్లాలి, అంతేనా? ఇంకా చూద్దాం. పోలీసుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే గనక పోలీసుల మీద, ఇదిగో ఈ రోజున పోలీసులు మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేశారు, ఇదిగో చూసారా పోలీసులు ఈ రకంగా ఆంక్షలు పెట్టి మా పర్యటనలు అడ్డుకుంటా ఉన్నారు అని చెప్పి పోలీసుల మీద విషం జిమ్ముతా ఉన్నారు. అటు అంబటి రాంబాబు పొద్దునే ప్రెస్ మీట్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఇంకా హెలికాప్టర్ ఎక్కకముందే, జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఇంకా హెలికాప్టర్ ఎక్కకముందే ఈయన ప్రెస్ మీట్ పెట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అడ్డుకుంటా ఉన్నారు, మా కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు అని. కానీ ఎవరు దాడులు చేసింది? పోలీసులు లాఠీ చార్జీలు చేశారా? వాస్తవానికి ఏం జరిగింది? ఎవరైతే కనుక అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మరి ఈ పర్యటన మొత్తాన్ని ఆయన చూసుకుంటా ఉన్నాడు. అందుకని చెప్పి అక్కడికి మీరు తండోపతండాలుగా వచ్చేయండి, వచ్చిన వాళ్ళందరికీ కూడా క్వార్టర్ బిర్యానీ పొట్లం అని చెప్పి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఆ మందు బాటిళ్లు పంచలేదంట. ఆ మందు తగ్గిందన్న దగ్గర ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటే ఒక అతనికి ఏదో తల మీద కొంచెం గాయమైంది, 4 చుక్కల రక్తం వచ్చింది. వెంటనే 4 చుక్కల రక్తం కారుతా ఉండంగానే జగన్మోహన్ రెడ్డి అట కారు దిగి పరామర్శకు వెళ్తా అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ మణికంఠ గారు మాత్రం వద్దు అని అడ్డుకున్నారంట. కానీ వాస్తవం ఏమిటి ఇక్కడ చూద్దాం. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య చూస్తూ ఉన్నాం, కొత్తగా జగన్మోహన్ రెడ్డి వేలుకో ఉంగరం పెట్టుకుంటా ఉన్నాడు. అది కూడా కాపీయే. గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు, ఆయన ఇప్పటికీ పెట్టుకుంటా ఉన్నారు. అదేదో చిప్ ఉంటుంది, అందులో మనకు సంబంధించి బ్లడ్ లెవెల్స్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, వీటన్నిటికీ కూడా
ఆ ఉంగరం ద్వారా మొత్తం డేటా మనకు తెలుస్తూ ఉంటుంది అనేది ఏదో ఆ రింగ్ అయితే పెట్టారు. అది చంద్రబాబు నాయుడు గారు గతంలో పెట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి కూడా కొత్తగా రింగు పెట్టడం మొదలుపెట్టాడు. ఆ రింగును ఎవరైనా లాగేసుకుంటారేమో అని చెప్పేసి అని అంతమంది జనాలు, ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్తల మీదే జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదు. ఆయనే పెద్ద బందిపోటు దొంగలాంటోడు. చేశాడు కదా, 1,00,000 కోట్ల రూపాయలు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేసుకున్నాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని లక్షల కోట్ల కుంభకోణాలకు తెరలేపాడో ఇప్పటి వరకు ఒక లెక్కపత్రం లేదు. ఈ రోజున ఆయనే ఒక పెద్ద గజ్జె దొంగ. ఆయన చేతుకున్న ఉంగరాన్ని ఎవరైనా దొంగలిస్తారేమో అని చెప్పి ఆ ఉంగరం దగ్గర ఎంత జాగ్రత్త పడతాడు చూడండి జగన్మోహన్ రెడ్డి. అసలు ఆ చేతిని అసలు ముడుచుకుని అది ఆ ఉంగరం తీయడానికి వీలు లేకుండా భలే జాగ్రత్త పడుతున్నాడు. ఇదిగో ఇతను ఎవరైతే గనక మరి వైసీపీ కార్యకర్త మీద పోలీసులు లాఠీ చార్జ్ చేసి దాడి చేశారని చెప్తున్నాడో ఆ క్యాండిడేట్ 4 చుక్కలు రక్తం కారుతా ఉందట. అదిగో అతని పరామర్శకి వెళ్తా అంటే ఆ పరామర్శకి వెళ్తా అంటే ఎస్పీ గారు ఏదో వద్దని ఆపారట. వెంటనే సాక్షి టీవీలో పెద్ద పెద్ద బ్రేకింగ్స్. జగన్మోహన్ రెడ్డి గారు సొంత పార్టీ కార్యకర్తని పరామర్శించడానికి వెళ్తా అంటే అడ్డుకున్న పోలీసులు, అడ్డుకున్న జిల్లా ఎస్పీ అని చెప్పి ఎవరికో చిన్న గాయం తగిలి, అది కూడా ఏంటి మద్యం మత్తులో మద్యం తక్కువైందని చెప్పి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. ఆ కొట్టుకున్న దాంట్లో చిన్న గాయం అయ్యి ఏదో 4 చుక్కలు రక్తం కారంగానే పరామర్శకు వెళ్ళిపోతాడట జగన్మోహన్ రెడ్డి. అదే తన కారు కింద పడి సింగయ్య ఒక వ్యక్తి పక్కటెములు విరిగిపోయి అతను దాదాపు చనిపోయేటువంటి పరిస్థితి దాకా వెళ్తే అతన్ని తీసి ఈడ్చవతలు పడేశారు అంతే. అతన్ని పరామర్శకి వెళ్ళాడా? పోనీ ఆ తర్వాత అతను చనిపోయాడు అతనికి అయినటువంటి గాయాలతోటి. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికన్నా వెళ్ళాడా? వెళ్ళలేదు. అది కాక 15 రోజుల తర్వాత మళ్ళీ ఆ సింగయ్య భార్యని, ఆ సింగయ్య కుటుంబాన్ని ఆయన తాడేపల్లి ప్యాలెస్కి పరామర్శకు పిలుచుకున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి నిర్వాకం. ఈ రకమైనటువంటి చర్యలతోటి ట్రాక్టర్లు పెట్టి ఈ స్టేజ్ మేనేజర్ షోలు, ఈవెంట్లు చేస్తూ ఈ రకంగా ఈ రోజున కార్యకర్తల మీద ఏదో జగన్మోహన్ రెడ్డికి వలమాలిన ప్రేమ ఉన్నట్లుగా ఆ ప్రేమని ఒలకబోసేటువంటి డ్రామాలు చేయటం, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అసహ్యించుకునేటువంటి పరిస్థితులకి దారి తీస్తూ ఉన్నాయి. ఈ దండయాత్రల పేరుతోటి వచ్చి పార్టీ స్ట్రక్చర్ని ధ్వంసం చేస్తూ ఉన్నాడు. పార్టీనే పూర్తిగా నాశనం చేసేందుకు, వినాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చర్యలకు పూనుకుంటా ఉన్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పర్యటనలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ రోజున అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ వర్గాల్లో కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.